గ్రేటర్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు కార్పొరేటర్లు. తమకు అనుకూలంగా ఉన్న ప్రశ్నలే మేయర్ తీసుకుంటున్నారని ఆరోపించారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆయన వాపోయారు. మేయర్ వైఖరి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటున్న కార్పొరేటర్ శ్రవణ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా నడుస్తుంది. ముఖ్యంగా కౌన్సిల్ సమావేశానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టడం జరిగింది. ఏ అంశానికి సంబంధించి ఆందోళన చేశారు కార్పొరేటర్ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అడిగి తెలుసుకోండి. చెప్పండి, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని. ఇప్పుడు ప్రతి కౌన్సిల్ సమావేశం కూడా నగర సమస్యలపైన చర్చించాల్సి ఉంది. లక్షలాది రూపాయల డబ్బులు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఈరోజు సమావేశాన్ని నిర్వహిస్తుంటే ఇది కేవలం తూతూ మాత్రంగా టైంపాస్గా మాత్రమే జరుగుతూ ఉంది. గడిచిన 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్క సమస్య పరిష్కరించడంలో కూడా నగర మేయర్ గారు తీవ్రంగా విఫలమయ్యారు. తీవ్రంగా విఫలమయ్యారు. స్ట్రీట్ లైట్ సమస్య చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ నీడ్ అది చాలా. అంటే గతంలో మనము పూర్వకాలంలో కాగడాలు స్ట్రీట్ లైట్లు పట్టుకొని తిరిగేటి వాళ్ళం. కానీ ఈ రోజున 2025లో తెలంగాణ రేజింగ్ అని చెప్తున్నటువంటి సందర్భంలో కూడా వీధి దీపాలను పట్టుకొని వీధి లాంతర్లను పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. మరి వర్షాలు ముందే స్టార్ట్ అయినాయి. కొంత వర్షం పడితే చాలు నగరంలో అక్కడ గుంతలు వస్తున్నాయి. ఆ గుంతల్లో ఏ బండి స్కిడ్ అవుతుందో, ఎవరు చేయి ఇరుతుందో, ఎవరు కాలు ఇరుతుందో తెలియదు. మరి ప్రజల మాన ప్రాణాలకు భద్రత లేనటువంటి పరిస్థితి. అటువైపు లైట్లు లేక ఇటువైపు కింద పడుతూ, ఒకవైపు చైన్ స్నాచింగ్లు జరుగుతూ చాలా బేసిక్ అవసరాలు రైట్ టు లైఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే గ్యారంటీ చేస్తుందో మనకు, దాంట్లో పూర్తి అంశాలను వైలేట్ చేస్తుంది జిహెచ్ఎంసీ. మరి జిహెచ్ఎంసీకి పనులు ఏ విధంగా కట్టాలి? మేయర్ గారు తనకు సంబంధించిన ఒక లాబీ వర్గాన్ని పెట్టుకొని, అన్ని పార్టీల్లో సంబంధించి ఒక లాబీ వర్గాన్ని పెట్టుకొని కేవలం వాళ్ళతో మాట్లాడించి ఒక సమస్య పైన కూడా చర్చించకుండా ఏదో తూతూ మంత్రంగా టైంపాస్ చేసేటువంటి పరిస్థితి మరి ఎందుకు వచ్చింది? నేను సవాల్ విసురుతున్నా. దమ్ముంటే చేతనైతే మేయర్ గారి ప్రెస్ మీట్ చెప్పాలి. మీరు ఏ సమస్యని సరిగ్గా పరిష్కరించగలిగారు? జిహెచ్ఎంసీలో ఒక మాన్సూన్ టెండర్లను పెడితే దాంట్లో వివాదాలే, టౌన్ ప్లానింగ్ సంబంధించి దాంట్లో వివాదాలే, లేకపోతే హార్టికల్చర్ సంబంధించి చేస్తే పూర్తిగా 90% అవినీతి హార్టికల్చర్లో. మరి ప్రాజెక్ట్స్ కానీ తీసుకోండి, లేకపోతే ఇంజనీరింగ్ విభాగం అయితే అసలు జిహెచ్ఎంసీకి అల్లుళ్ళు అని పిలుస్తారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఇష్టానుసారంగా ఇంజనీరింగ్ అంటే తస్మదీయులకు రకంగా అస్మదీయులకు రకంగా ఇష్టానుసారంగా ఇంజనీరింగ్ టెండర్లు వ్యవహారాలు ఉంటాయి. ఈరోజు మీరు ఈసూజీ వెహికల్స్ చూసుకున్నా కూడా కేవలం కొంతమంది మరి వాళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి మేయర్ గారి నిర్ణయం తీసుకొని 6 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం కోసం ఈరోజు పన్నాగం పన్నారు. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడం కోసము కేవలము తూతూ మంత్రంగా ఏదో సభ నడిపించేశామని వాళ్ళ జబ్బలు వాళ్ళే చర్చుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పనికొస్తుంది తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎంఏయుడి మినిస్టర్ కూడా వారు ఇంటర్ఫీన్ కావాలి. ఇటువంటి చేతగాని చెత్త మేయర్ని నగరంలో పెట్టుకుంటే మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. వచ్చే ఎలక్షన్స్లో మీరు మేయర్ని మార్చుకుంటారా, లేకపోతే ప్రజల కోసం పనిచేసేటువంటి ఏదైనా యాక్టివిటీ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుండొచ్చు. కానీ కింద ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి చెత్త మేయర్లను పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు పరువు కూడా పోతుంది. జిహెచ్ఎంసీలో ఉన్న లాస్ట్ టైం 2 సీట్లు వచ్చినట్టున్నాయి. ఆ 2 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు 100కు పైగా క్వశ్చన్లు కార్పొరేటర్ల నుంచి వస్తే కేవలం 20 క్వశ్చన్లే పికప్ చేసిరు అనేది ఉంది. మీరు కూడా ఏమైనా క్వశ్చన్లు అడిగిరా? అలా పికప్ అయినాయి. 150 మంది డివిజన్ కార్పొరేటర్ల నుండి 3 చొప్పున 450 క్వశ్చన్లు మ్యాక్సిమం తీసుకోవాలి. క్వశ్చన్ ఆన్సర్స్ చివరి రోజున నేను ఉప్పల్లో మరి రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు అక్కడ కూర్చున్నాం. మరి 5 గంటల వరకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, 5 తర్వాత మీరు క్వశ్చన్ తీసుకోనికి వీలేదు. ఎందుకంటే స్కామ్ చేస్తారు వీళ్ళు. 5 వరకు వచ్చిన క్వశ్చన్లు 30, 5 తర్వాత 70 ఎట్లయితే అండి? అంటే వీళ్ళకి నేను మొన్న చెప్పినట్టుగా లెటర్ ప్యాడ్లు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ లెటర్ ప్యాడ్లు వాళ్ళ దగ్గరే ఉంచుకొని మేయర్ కార్యాలయము వాళ్ళ క్వశ్చన్లు వాళ్ళే రాసి వాళ్ళే అక్కడ ఎంట్రీ చేయించి వాళ్ళే మేయర్ గారు పికప్ చేయించి వాటిపైన చర్చ జరిపించి తూతూ మంత్రంగా జిహెచ్ఎంసీ సమావేశాన్ని గట్టెక్కించి లక్షలాది రూపాయలు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆశలను బూడిదలో గడుపుతున్నారు. అట్లాగే చెప్పండి, ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించి మాన్సూన్ టీంలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏదో స్కామ్ జరిగిందనే వార్తలు కూడా వచ్చినాయి, అటు రద్దు కూడా అయినాయి. దీంతో పాటు వీధి దీపాలు కానీ డ్రైనేజ్ నిర్వహణ మీరు ఒక కార్పొరేటర్గా దగ్గరుండి చూస్తుంటారు. ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఇట్లాంటి టెండర్లు కానీ ఆఫీసర్లతో? కంప్లీట్గా అధికారులను కూడా 100% అనడానికి లేదు. కేవలం మేయర్ కార్యాలయం చేస్తున్నటువంటి పూర్తి అవినీతి ఇది. కాంగ్రెస్ పార్టీ మీరు చూసారు కదా ఎటువంటి అవినీతులు, జనాలు చచ్చిపోతూ ఉన్నారు, ఏ విధంగా సూసైడ్ చేసుకుంటారో వీళ్ళు అవినీతికి తట్టుకోలేక మీరు చూస్తూ ఉన్నారు కదా. అదేవిధంగా వీళ్ళకు ఏ ఆఫీసర్లను ప్రలోభపెట్టో భయపెట్టో బామాలో ఆ సదరు అధికారి వీళ్ళకి కమిషన్లు ముట్ట చెప్పకపోతే వాళ్ళ మీద క్వశ్చన్ వస్తుంది. వీళ్ళే రాస్తారు, వీళ్ళే వేస్తారు, వీళ్ళే తీస్తారు, వీళ్ళే చర్చిస్తారు, వాళ్ళ పరువు తీస్తారు. కాబట్టి వాళ్ళు చచ్చినట్టుగా వీళ్ళకి ముడుపులు అప్పచెప్పాల్సిన పరిస్థితి. నిజంగా వీళ్ళకి క్వాలిటీ ఉంటే ఈరోజు వీధి దీపాలు వెలిగిన పరిస్థితుల్లో భాగ్యనగరం ఉంటుందా?
2025లో రండి నాతోటి కెమెరా తీసుకొని మనం పోదాం ఎన్ని స్ట్రీట్ లైట్లు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10,000 జీతాలు ఇచ్చేటువంటి ఆ పేద కార్మికులకు 10,000 ఇంటికి మీ దగ్గర చేతులు వస్తలేవు కదా ఈరోజు. మరి ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా మేయర్ గారు మొద్దు నిద్రపోతుర్రంటే అది మన దిక్కుమాలిన మన దౌర్భాగ్యం, మన కర్మ. ఇది కార్పొరేటర్ శ్రవణ్ చెప్తున్నట్టు వీటి విషయం. ఏదైతే వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కనీసం వీధి దీపాలు వెలగనటువంటి పరిస్థితిలో వాటిని మెయింటైన్ చేసే స్థితిలో కూడా జిహెచ్ఎంసీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివతో రమేష్, ANN హైదరాబాద్.